ఒక ఇద్దరు ఏం చేస్తారంటే యేసయ్యని ప్రకటించుకుంటూ వెళ్ళిపోతున్నారు. అదేనా, యేసయ్యని ప్రకటించుకుంటూ వెళ్ళిపోతుంటే మధ్యలో దెయ్యం అడ్డం వచ్చింది. ఎవరు వచ్చాయి? మధ్యలో దెయ్యం అడ్డం వచ్చింది. దెయ్యం అడ్డం వచ్చి ఆ దెయ్యం అంటుంది, ఇదిగో సర్వోన్నతిని దేవుని దాసులు వీళ్ళు, దేవుని మార్గం ప్రసరించేటువంటి వాళ్ళని దెయ్యం చెప్తుంది. మనుషులకి దైవ సేవకులు ఎవరో తెలియదు, కానీ దెయ్యానికి తెలుసు. ఇంకో విషయం తెలుసా మీకు? మనుషులకి దేవుడి గురించి సరిగా తెలియదు, మనకేం తెలియదు. దేవుడి గురించి ఇంత తెలుసు, ఇంత గోట్ల తెలుసు మనకి. దెయ్యానికి దేవుడి గురించి సంపూర్తిగా తెలుసు. తెలుసా మీకు? అందుకని మనం పాడేస్తుంది అది. మనకేమో ఎంత తెలిసి గట్టిగా చేసేయండి, పాస్టర్ గారు ప్రార్థన చేసేయండి, ఉపవాసం ఉండండి అంటే మళ్ళీ 3 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత మళ్ళీ యథారాజా తథాస్థితి. మన ఉపవాసం 40 రోజులు కాదు, ఎప్పుడు దాకా మనం బ్రతుకున్నంత కాలం 364 రోజులు. అర్థమైందా? మన యథార్థత ఎప్పుడు దాకానే? 40 రోజులా? ఎప్పుడు దాకా? ఏసే రాకడ వరకు, సంవత్సరాది మొదలుకొని నాకు వాగ్దానం చదువుకున్నాను ఇందులో. ఏంటంటే సంవత్సరాంతం వరకు ఆయన కళ్ళు మన మీద ఉంటాయి, ఆయనకు దేవుని స్తోత్రం అని చదివాను. ఎప్పుడు దాకా మనం ఇవాళ 3 రోజులనా? ఎప్పుడు దాకా మన ఉపవాసం? ఎప్పుడు దాకా మన యథార్థత? ఎప్పుడు దాకా మన నీతి? యేసయ్య వచ్చి ఆయనతో పాటు ఎత్తబడే వరకు. 40 రోజులు ఉంటానండి ఈ డ్రెస్ వేసుకుని. 40 రోజులు అయిపోయాక మళ్ళీ పాపంలో కలిసిపోరా? అప్పుడు దాకా ఒగ్గు పెట్టుకుని ఉంటారు కదా చాలా మంది. అప్పుడు వెళ్ళేటప్పుడు చూడాలి చాలా యథార్థంగా వెళ్తారు, వచ్చేటప్పుడు చూడాలి ఎంత దరిద్రంగా ఉంటుంది వాళ్ళ పోతుంది. అవునా కదా? మనమే ఎప్పుడు ఇప్పుడు మన చుట్టాలందరూ కూడా యేసు ప్రభు నమ్ముకోవాలి, మనమే నమ్ముకున్నాం. బాబా మీ యేసు ప్రభు మరి తినొద్దన్నాడు కదా. తినొద్దన్నాడు కాదమ్మా, తినమన్నాడు కదే. ఎందుకు తింటలేదు? మీరు 40 రోజులు ఉన్నప్పుడు మీరు తింటారా? వాళ్ళు తినరు. మరి మేమేది తింటలేదు? మీరు 40 రోజులే తినరు, మేము ఎప్పుడు దాకా తినమా? యేసయ్య వచ్చేదాకా నిష్టం, అది దేవుని స్తోత్రం కలుగును గాక. అంతేకి మీ మీద కోపం కాదు, మాకు ఆ నీతి ఏంటో మాకు తెలుసు అని చెప్పగలిగే సత్తా మనకు ఉండాలి. వాళ్ళేమంటారు? బాబా మీ దేవుడు వేరు మా తినరు. కాదు మీరు 40 రోజులు, మరి ఎప్పుడు దాకానే? జీవితాంతం పరిశుద్ధంగా ఉంటాం, జీవితాంతం నిదానంగా ఉంటాం మేము. కొంతమంది పనికి మల్లలు ఉన్నారు, పడేసేసి వాళ్ళు ఉన్నారు. అది కాదు మనం చేసేది. ఏం చేయాలంట? చెప్తున్నా చూడండి. యేసు ప్రభువుని ప్రకటిస్తాక ఎవరు వెళ్తున్నారు? వాళ్ళు 2 వెళ్తా ఉన్నారు. వాళ్ళకి ఏం కనపడ్డది? దెయ్యం కనపడ్డది. చూడండి. కాదంటే అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయంలో 16వ వచనం చూద్దాం. మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా పుతోను దెయ్యము పట్టింది, చోది చెప్పుడు చేత తన యజమానులకు బహు లాభము సంపాదించున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చెను. ఆమె పౌలును మమ్మును వెంబడించి, ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గం ప్రసరించేవారై ఉన్నారని కేకలు వేసి చెప్పిందంట. ఎవరు చెప్తున్నారండి? యేసు ప్రభువుని ప్రకటించేటువంటి పాస్టర్లు కాదు కేకలేసేది. ఎవరు చెప్తున్నారమ్మా? ఎవరు? దెయ్యం కేకలేసి చెప్తుంది. ఎవరో వీళ్ళ దేవుని సేవకులు రక్షణ మార్గం ప్రవేశించేటువంటి దేవుని దాసు అని చెప్తుంటే ఇంక దెయ్యానికి ఇంకేంటి? రోజు దేవాలయానికి వెళ్తున్నారు. వెళ్ళినప్పుడు అలా కేకేస్తుంది, అలాగంటుంది. ఇసుకుపోయి వాళ్ళిద్దరూ ఏమన్నారంటే, ఒక రోజు వెళ్ళినప్పుడల్లా కాదండి, ఇలా దారి అంటే వెళ్తున్నాం అనుకో మన దారి మీద ఎవడొకడో ఇది పలానోడు ఆమె అంతా ఉన్నారనుకో, గట్టిగా అన్నారనుకోండి. ఒక రోజు ఇలా తెలియదు కాబట్టి అందరూ అనుకుంటాం. 2 రోజు కొంచెం చిరాకు వస్తుంది, 3 రోజు ఇంకా చిరాకు వస్తుంది, 4 రోజు ఇంకా కోపం వస్తుంది. పౌలు చిరాకు కూడా అలా కోపం వచ్చి, దెయ్యం కాదు ఇది వాళ్ళకి తెలుసు, దెయ్యం జోలికి కూడా తొందరగా వెళ్ళకూడదు అని ఆగి వాళ్ళు ఏం చేశారు? కొన్ని రోజులు అయిన తర్వాత రోజు అలాగే అంటుంటే ఆడ కోపం వచ్చి ఏం చేసి తెలుసా? చూడండి 18వ వచనంలో అంటారు, ఆమె ఇలాగో అనేక దినములు చేయుచుండెను కనుక పౌలు యాకులు పడి దాని వైపు తిరిగి, నీవు ఈమెని వదలపొమ్మని యేసు క్రీస్తు నామమున ఆజ్ఞాపిస్తున్నానని ఆ దెయ్యముతో చెప్పాను. వెంటనే అది ఆమెను వదిలిపోయాను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎప్పుడండి? రోజు అంటే ఊరుకుంటారా? అప్పుడు ఆమె ఏం చేస్తుంది? వాళ్ళ యజమానుల కంటే సోది చెబుతూ డబ్బులు సంపాదించి పెడుతుంది. అందుకని వాళ్ళిద్దరిని తీసుకెళ్లి జైల్లో వేశారు. జైల్లో వేసి గొప్ప శాసనం పెట్టారు.
ఆ జైలు అధికారికి పోలీసు ఆయనకి ఏం చెప్పారంటే, బాబు ఈ పోలీసు ఆయనకి జైలు అధికారికి వీళ్ళని మాత్రం గట్టిగా బంధించు, వీళ్ళు చాలా మామూలు వాళ్ళు కాదు వీళ్ళు అని చెప్పి వాళ్ళ చేతులకి కాళ్ళకి బొందలేసి ఏంటి సంఖ్యలు వేసి బిగించి ఆ జైలు తాళాలు అన్నేసేసి గట్టిగా బిగించేసి ఆ జైలు అధికారి వచ్చి బయట కూర్చున్నాడంట. వాళ్ళు తిన్నగా ఉన్నారా? ఏం చేస్తున్నారు? వాళ్ళు కొట్టారు, గాయాలు రక్తం కారుతున్నాయి. శ్రమ కష్టాలు వస్తే దేవుడు ఉన్నాడా మాకు? ఇది బాధలా, ఎందుకు ఈ బాధ అని అనుకుంటా. వాళ్ళు అలాగలే, వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? వాళ్ళంటే వస్తుంది చదువు, అలా చేసినందుకు లోపడేసి అప్పుడు జనసమూహం వారి మీదకి దొమ్మిగా వచ్చును, న్యాయాధిపతులను వారి వస్త్రములు లాగివేసి వారి బెత్తములతో కొట్టవలని ఆజ్ఞాపించి వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవాలని చెరసాల నాయకుడికి ఆజ్ఞాపించి అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపలి చెరసాలలోనికి త్రోసి వారి కాళ్ళకు బండలేసి బిగించి, అయితే మధ్యరాత్రి వేళ పౌలు నుంచి దేవునికి ప్రార్థించు కీర్తనలు పాడుతున్నారంట. అయ్యా బాబు, శ్రమంలో దేవుని చూస్తావా? పారిపోతావా? దెబ్బలుంటే ఉంటారా? కొడుతూ ఉంటారా? అలా ఆ శ్రమంలో బాధపడుతూ కూడా స్తుతిస్తూ ఉన్నారు. వాళ్ళ స్తుతి అర్థమైపోయిందా? వాళ్ళ ప్రార్థన అర్థమైపోయిందా? ఆ బాధలో చేసిన ప్రార్థన, యథార్థంగా చేసిన ప్రార్థన ఎప్పుడు విడవబడదో, ఆయన చూస్తూ ఊరుకోవడం. అప్పుడు ఏమైంది? అలాగ ప్రార్థిస్తూ ఉండగా ఖైదీలు ఏం చేస్తున్నారంట? వింటున్నా ఉన్నారంట. అప్పుడు ఆ ఖైదీలకి ఏమైనా పడ్డాయి ఇప్పుడు దాకానే? ఏంటది? బ్రేక్ డ్యాన్స్ పాటలు వినపడ్డాయి, సినిమా పాటలు, బూతు పాటలు వినపడితే వాళ్ళు సంతోషించారు. ఇప్పుడు వీళ్ళ పాటలు అలాంటివి లేవు. ఆయన ఆదరిస్తాడో, లేవనెత్తాడో, బ్రతికిస్తాడో, ఆయన రక్షిస్తాడో అనే మాటలు వీళ్ళ పాటల్లో ఉన్నాయి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది అని పాడుతున్నారు వాళ్ళు. పౌలు చీలను బంధించి చెరసాలలో వేసిన పాటలతో ప్రార్థించగా చెరసాల బద్దాలాయి. అయ్యా ఇలా పాడుతూ ఉంటే ఈ మాటలు ఎప్పుడు ఆ జైల్లో ఉన్న ఖైదీ కింద పడలేదేమో. వాళ్ళ చెవులు 2 చెవులు చేసుకుని, కళ్ళు 4 కళ్ళు చేసుకుని నిద్రపోకుండా ఇలాగా ఆ ఊసల్లో చూస్తూ ఉంటే ఏమైందంట? ఈ జైలు అధికారి అక్కడ ఆయన గట్టిగా బంధించేసాం కదా, ఆయన చేతిలో తాళలేసాడు. వేసి ఇంకేంటి అలా బాగా పడి ఉంటారులే, మరి ఎక్కడికి పోవడని చెప్పి ఏం చేశాడంట? ఆయన సింహాసనం మీదకు చక్కగా వచ్చి ఆయన ప్లేస్లోకి వచ్చి చక్కగా ఏం చేస్తున్నాడు? నిద్రపోతున్నాడు. మధ్యరాత్రి వేళ ఏమైంది చూడండి, 25వ వచనం చూడండి. వాళ్ళు పాడుచుండగా ఖైదీలు వినుచుండ్రి, అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను. అయ్యా ఏం కలిగిందంట? ఏం కలిగింది? మహాభూకంపం కలిగింది. భూకంపంలో కలిగితే ఏమైంది? తాళాలన్నీ ఊడిపోయి, తలుపులన్నీ తెరుచుకున్నాయి, ఈ సంఖ్యలు ఊడిపోయి. అప్పుడు ఆ చప్పుడుకి ఈ జైలు అధికారికి మెలికి వచ్చి మహాభూకంపం కలిగను, చెరసాల పునాదులు అదిలేను, ఆ తలుపులన్నీ తెరుగుపడను, అందరి బంధకంలో ఊడిపోయాను. అంతలో చెరసాల నాయకుడు మేలుకుంటే ఏమున్నది? ఈ వేసిన తలుపులేమో తీసేసి ఉన్నాయి, అవునా? చీకడే. వీళ్ళందరూ పారిపోయారు. ఇంకా నా బతికెందుకులే అనుకున్నాడు. ఏమనుకున్నాడు? శ్రమ వచ్చిందా? ఉద్యోగస్తుడికి, పోలీసు ఆయనకి, రక్షణ భటుడికి ఇంకా నేను నా ఉద్యోగం తీసేస్తాను. ఆ పై అధికారులను గట్టి ఆజ్ఞాపించారు, నా బతికెందుకు అని ఏం చేస్తున్నాడు? అప్పుడు గన్నలు కాదు ఏముండేది? కత్తి ఉండేది ఇక్కడ పోలీసుడికి. ఆ కత్తి తీసుకుని ఇలా పొడి చేసుకున్నాడు, చచ్చిపోబోతున్నాడంట. నా పిల్లల్ని ఎవరు పోషిస్తారు నాయన? నా ఉద్యోగం ఊడిపోతే నా భార్యని ఎవరు పోషిస్తారో? అయ్యా ఈ అప్పులు ఎలా కట్టాలి? అయ్యా ఏంటి పరిస్థితి అని ఎన్ని ఉన్నాయి కదా ఆయనకి, ఉద్యోగస్తులు బాధ్యతలు ఉన్నాయి. ఎందుకు వచ్చిన బాధ? నేను చచ్చిపోదాం అనుకున్నాడు, పిల్లలు దిక్కుమాలు చేద్దాం అనుకున్నాడు. అయితే చూడండి, ఇక్కడ వాళ్ళు అంటున్నారు, అయ్యా మేము ఎక్కడికి పారిపోలేదు, ఇక్కడే ఉన్నాము. ఎవరు అంటున్నారన్నమాట? చూడండి ఈ కత్తి 27వ వచనం అన్నాడు, అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులను తెరుగుబట్టు ఉంటే చూచి ఖైదీలు పారిపోలేని కత్తి దూసి తను తాను చంపుకొనబోయెను. అప్పుడు పౌలు, నీవు ఏ హాని చేసుకునవద్దు, మేమందరము ఇక్కడే ఉన్నామని బిగ్గరగా చెప్పాను. ఆగండి, ఇందాక వెలుగని చెప్పాం కదా మీకు, ఇప్పుడు దీపాలని పోయినాయి కదా. ఇప్పుడు ఈ చీకట్లో ఏమండి అర్థమైందా? పోలీసు ఆయన పొడుచుకుంటున్నాడు కదా, ఎవరికి కనపడదు ఇది పొడుచుకోవటం? చీకట్లో. వాళ్ళు ఎక్కడున్నారో? దేవుని వెలుగులో ఉన్నారో.
కాబట్టి ఈ చీకటిలో పోల్చుకుని ఆయన ఇప్పుడు మనం వెలుగులో ఉన్నాం కదా బాబు, ఇది చూడండి ఇలా, ఇది చీకటి రాత్రి అనుకోండి, వెలుగులో ఉన్నాం కదా, ఆ చీకటిలో ఉన్నవాడు మనకు కనపడతాడా? కనపడు. ఆ చీకటిలో ఉన్నవాడు మనం చూస్తే మనం మాత్రం కనపడతాం, అవునా కదా? అయితే ఇప్పుడు వాళ్ళకి ఎవరు కనపడుతున్నారు? జైలు అధికారి కనపడుతున్నారు. పొడుచుకోవద్దు, ఎక్కడికి పోవద్దు, మేము ఎక్కడే ఉన్నామని ఎప్పుడైతే చెప్పాడో అప్పుడు అంటాడో, అప్పుడు దాకా కొట్టినైనా అయ్యలారా రక్షణ పొందక నేను ఏం చేయాలి అని కాళ్ళ మీద పడిపోయాడు. ఎవరో పోలీసు ఆయన ఖైదీలు కాళ్ళ మీద పడతాడా? పడ్డాడు ఇక్కడ. అదే ఈ బైబిల్లో ఉన్న గొప్ప ఫెసిలిటీ. చూడండి చూడండి అక్కడ 31 రోజులు ఏమన్నాడు? అందుకు వారు ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందురని వారందరికీ దేవుని వాక్యం బోధించెను. 33 వస్తుంది చూడండి, ఏముంది అక్కడ? రాత్రి ఆ ఘడిలోనే అజ్జి బాబు ఏంటంట, అతడును అతని ఇంటి వాడు రాత్రి ఆ పొద్దున్న తీసుకోవచ్చు కదా బాప్తీసం అంటే. ఆయన భార్య ఉందా? ఆయన పిల్లలు ఉన్నారు, ఇంటి వాడు ఉన్నారంటే ఉన్నారా? పిల్లలతో సహా బాప్తీసం పొందేశాడంట. దేవుని స్తోత్రం కలుగుతుంది. ఎప్పుడు? పొద్దున్న ఆలోచించి చెప్తే అనొచ్చు కదా. గోప గుయ్యమనిపోయింది అక్కడ, మహాభూకంపం. ఇప్పుడు చచ్చిపోతే ఎక్కడికి వెళ్ళిపోతుంది? నరకానికి వెళ్ళిపోదు. అయ్యో చెప్పేది నిజం అని చెప్పి పిల్లలు బాధతో ఆ రాత్రే ముంచుడు బాప్తీసం పొందేశాడు. దేవుని స్తోత్రం కలుగుతుంది గాక. అందుకనే ఏమండి మనం ఏం చేస్తాం? క్రిస్మస్ రానివ్వండి, ఏంటి ఈస్టర్ రానివ్వండి, అందరూ బాప్తీసాలు పొందుతారు కదా, మీటింగ్లు అయితే బాప్తీసం ఉందా? పిల్లలకు కూడా బాప్తీసం అవసరమా? ఏమంటే పిల్లలకు బాప్తీసం అవసరం అంటారా? అవసరమో కాదు చూద్దాం. చూడండి, అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 38 వస్తుంది. పిల్లలకి రక్షణ అవసరమా కాదా? పేతురు మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తీసం పొందిడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మని వరమును పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలందరికీ దూరస్తులందరికీ. ఆగండి, పిల్లలు లేరు అక్కడ? ఉన్నారా? పిల్లలు ఉన్నారా లేరా? ఏమంటే పిల్లలకి రక్షణ అక్కర్వద్దా? ఈ పిల్లలకి ఏం తెలిసిండే అంటారేమో. పిల్లలకు తెలీదా? మీకు ఒకటి తెలుసా? క్రిస్మస్ దినాలు చెప్తూ ఉంటారు ఈ ప్రసంగం, నేను ఇప్పుడు చెప్తున్నాను. యేసు ప్రభువుని మరియమ్మ గర్భం ధరించింది, ఇంకా ధరించలేదు, ధరించాకే వచ్చింది. అప్పుడే గాబ్రియల్ దూత వచ్చి మరియంతో చెప్పింది. ఆ మాట కౌలు తీసుకుని ఎక్కడికి వెళ్ళింది? అమ్మ ఎవరు మరియమ్మ ఎక్కడికి వెళ్ళింది? ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళింది. ఎలిజబెత్ ఎక్కడుంది? ముసలామె. ఎలిజబెత్ ఎలా ఉందమ్మా? ముసలామెకి గర్భం వచ్చింది. ఎందుకంటే జకరియా భార్య వాగ్దాన ప్రకారము ఎలిజబెత్ ఎవరిని కంటుంది? ఎలిజబెత్కి ఎవరు పుట్టారు? మీరు చెప్పాలి. ఎవరు పుడతారు? యోహాను. ఎలిజబెత్ గర్భంలో ఉన్నాడు. ఇప్పుడు ఎలిజబెత్ దగ్గరికి ఎవరు వెళ్ళారు? మరియ వెళ్ళింది. అప్పుడు వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటా ఉన్నారు. అప్పుడు ఎలిజబెత్ అంటది, నా ప్రభు తల్లి నా దగ్గరికి వస్తాం నాకెంతో ధన్యకరం అంటది. అప్పుడు ఎలిజబెత్ కడుపులో ఎవరున్నారో? యోహాను ఉన్నాడో. ఆయన గంతులేస్తున్నాడు అంటే ఏమని? నా ప్రభు తల్లి నా దగ్గరికి వస్తాం ఎంతో ధన్యకరం అని చెప్తుంటే యోహాను మాటలు కడుపులో. ఏమంటే చిన్నపిల్లలకు మాటలు పడతాయా? అర్థమవుతాయా? మీకు తెలుసా ఆ మాట? చూడండి లోకా సువార్త 2వ అధ్యాయంలో గొంతులు వేసాడు లేదు చూద్దాం. 43-44 వస్తున్నారు చూద్దాం. నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగో ప్రాప్తించును, ఇదిగో ఈ శుభవచన చెవులు పడగానే నా గర్భంలోనే శిశువు ఆనందముతో గొంతులు వేసాను. దేవుని స్తోత్రం కలుగును గాక. మనం బుల్బుల్ మైండ్ మందే, పిల్లలతో పెద్ద మైండే. వాళ్ళ కడుపులో ఉన్నని చెప్పి పరిశుద్ధులే. ఈ భూమిలో పడిన తర్వాత అంట ఈ యుగ సంబంధమైన దేవత అంట ఈ మనోనేత్రాలకు వాళ్ళ గుడ్దలం కలిగించేద్దంట. అర్థమవుతుందా? వినపడ్డదా? విన్నాడా? ఏమన్నా వింటారా లేదా? విన్నాడా లేదా? ఇక్కడ ఇది ఉట్టిదా అబద్ధమా? నిజమా అబద్ధమా? కాబట్టి అందుకని పేతురు చెప్పినాడు, ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకి. ఆ జైలు అధికారి మనం ఎప్పటి నుంచో వెళ్తున్నాం చర్చికి, ఎన్నోసార్లు వాక్యం వింటున్నాం, కానీ మనకు లేదా జ్ఞానం. అన్యుడు ఎప్పుడు విన్నాడు వాక్యం? ఆ రాత్రి విన్నాడు, చూచాడు, వెంటనే పిల్లలతో సహా ఏం చేయడా? ఒక్క నిమిషం ఆలోచన చేయడా? రక్షణ ఎంత ఇంపార్టెంట్. ఇంకోటి తెలుసా? పిల్లలు కూడా ఇచ్చేదా? అయ్యి బాబా వాళ్ళకి ఉద్యోగాలు, లేకపోతే మళ్ళీ రేపు పొద్దున్న బాప్తిజం పొందితే మన దగ్గర వాళ్ళు పెళ్ళి ఎవరు చేసుకుంటాడో ఇలాగ ఆలోచిస్తాడు కదా. ఏం మనకున్నది మన శరీరకంగా ఆలోచిస్తాం. ఈ పిల్లలు ఇప్పుడు బాప్తిజం ఇచ్చేసి మనకు మనలో కలిపేసుకుంటే
అరే నాయనా, నువ్వేమో పర్వతే పరలోకం వెళ్ళిపోతావు, బాప్తిజం పొంది, నీ పిల్లలు నీతో పరలోకంలో ఉండొద్దా? ఇంకోటి తెలిసి ఎక్కడ అనుకుంటున్నారు, పాత నిబంధన తీయండి, ఒక మాట మీకు చూపెడతా, మీకు ఆశ్చర్యమైన మాట చూపెడతా. ఒక ఆయనకి ఎంతమంది తెలుసా? 17 మంది పిల్లలు. ఎంతమంది బాబోయ్? 17 మందా? 1వ దినవృత్తాంతాలు 25వ అధ్యాయము 5-6 వచనాలు చూద్దాం. వీరందరూ దేవుని ఆ వాక్య విషయంలో దీర్ఘదర్శి అంటే ప్రవక్త యామాను యొక్క కుమారులు, ఆ యామాను సంతతి గొప్ప చేటుకై దేవుడు యామానుకు 14 కుమారులను 3 కుమార్తెలను అనుగ్రహించి ఉండను. ఆగండి వీళ్ళు ఏం చేయాలి? అనాథాశ్రమంలో ఒకడిని, ఆ స్కూల్లో ఒకడిని, మా అన్నయ్యకి ఒకడిని పెంచుకొని ఇచ్చేయడా? మన వాళ్ళు అలాగే చేస్తారు కదా, ఎందుకు రాను ఆయన సంతానం ఇవ్వలేదు. ఈ 14 మందిని ఏం చేస్తాడో, ఎలా పోషించాడు చూడండి. ఏం చేస్తున్నాడో ఎందుకు తెలుసా? వీరందరూ ఆసాపునకు హేమానునకును ఏం కట్టడంట? ఈ నిబంధన కట్టడ ప్రకారము యెహోవా ఇంటిలో ఆ డాలును స్వరమండలములను, తాళములు స్వరమండలములు, చితారాలు వాయించుచు గానము చేయుచు తమ తండ్రి చేతి కింద దేవుని మందిరపు సేవ చేయొచ్చు. దేవుని స్తోత్రం. బాబు ఏం చేస్తున్నారో ఎంతమంది? మనకేమి బరువు ఏం కాదు. ఎవరు గర్భాలను అవళెత్తున్నారో? నారిపోతున్నాడు నీళ్ళు పోయాడా? నీ చేతులు 4 చేతులు చేసుకోక్కర్లేదు, 2 కాళ్ళు 4 కాళ్ళు చేసుకోక్కర్లేదు. అవునా కదా? ఈయన 14 17 మందా? 17 14 3 17 ఇంతమందిని ఏం చేస్తాడు? పిల్లలతో సహా దేవుని యందు ఉన్నాడో ఏం చేస్తున్నాడు? పని కూడా చేయట్లేదు. దేవుని యందు మందిరపు సేవ చేస్తూ జీవిస్తూ ఆనందంగా జీవిస్తున్నాడు. దేవుని స్తోత్రం కలిగింది కాక. అదే ప్రత్యక్షత జైలధికారికి కూడా కలిగింది. అర్థమైందా? దేవుడు అదే మాట ఇక్కడ మాట్లాడాడు. అంతే వెంటనే ఈ ఉద్యోగం వాడు కాదు, ఉద్యోగం వదుకుంటాడా? ఈరోజు ఉద్యోగం కోసము ఏమండి సర్టిఫికెట్లు మారిపోతాయేమని చెప్పి, పేర్లు మారిపోతాయని చెప్పి బాప్తిసాలు తీసుకోకుండా సీక్రెట్ పేర్లు మెట్టి చేస్తున్నారు. కానీ ఉద్యోగస్తుడు ఏం చేశాడు? ఉంటే ఉంది ఉద్యోగం, పోతే పోయిందని చెప్పి ఏం చేశాడు? రక్షణ పొందుకున్నాడా? ఉద్యోగాన్ని చూశాడా? అధికారులు పర్మిషన్ తీసుకోవాలి అవి ఏమన్నా చూశాడా? రేపేం జరుగుతుందో చూడలే, రేపు గురించి ఆలోచించాడా? ఆ గడిలోనే అవి మా బంధువులు మళ్ళీ మమ్మల్ని ఎలిహేస్తారేమో, మేమందరం విగ్రహారాధికులు అలా ఏమన్నా అంటారేమో అన్నాడా? ఎందుకంటే ఇప్పుడు చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోతాడు. ఆ భూకంపంలో సాగకుండా బతికాడు, అదే గొప్ప. ఇప్పుడు మళ్ళీ ఏ వెలుగులో ఉన్నాం మనం? అదే ప్రత్యక్షత ఇక్కడ దావీదు మహారాజు చెప్తున్నాడు. ఏమని? యెహోవా నాకు వెలుగును రక్షణ అయి ఉన్నాడు, నేను ఎవరికి భయపడను. అంటే కరువుకు భయపడద్దు, ఇబ్బందికి భయపడవద్దు. మనం ఎక్కడ జీవించాలి? దేవుని యందు జీవిడితే ఆయన వెలుగుగా ఉంటాడు, నీకు రెండుగా ఉంటాడు, రక్షణగా ఉంటాడు. ఆయన రక్షణ మనకుంటే, ఆయన వెలుగుంటే మనం చీకటి ఏమాత్రం చీకటిగా ఉండదు. కాబట్టి ఏమన్నాడు తెలుసా? ఆయన ఏమో అలా చేశాడు. కింద 4వ వచనం రండి, ఏమన్నాడు? నేను ఎక్కడికి వెళ్ళను ఏమన్నాడు చూడండి. 4వ వచనం 27వ అధ్యాయం 4వ వచనం, యెహోవా యొద్ద ఒక్క వరం అడిగితిని, దాన్ని నేను వెతుకుచున్నాను. ఏంటో వరం అంటే యెహోవా ప్రసన్నతను చూచుటకు, ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలం అంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుతున్నాను. ఎక్కడంట? యెహోవా మందిరంలో నివసింపగోరుతున్నాడు దావీదు. ఎందుకు? అక్కడే ఉన్న జీవం, అక్కడే ఉన్న శాశ్వత ఆశీర్వాదం. మన పిల్లలు ఎప్పుడు దేవుని మందిరంలో కనబడాలి, దేవుని మాటలు వింటూ ఉండాలి. ఆయన వస్తే ఎలా ఉండాలి? అది రెడీ అన్నట్టుంటేనే జీవితం కొనసాగుతుంది. నువ్వు లోకం వైపు చూస్తే అప్పులు కాపాడతాయి, లోకం వైపు చూస్తే ఏం కాపాడతాయి? ఇబ్బందులు కాపాడతాయి, లోకం వైపు చూస్తే నీకు శ్రమలు కాపాడతాయి, లోకం వైపు చూస్తే నీ ఇంట్లో లోటు కాపాడుతుంది. నీ ఇంట్లో లోటు కాపాడకూడదంటే నువ్వు ఎక్కడ ఉండాలి? ఎప్పుడు? చిరకాలము ఆ వెలుగులో నువ్వు నాడాలి. అందుకని ఆయన చెప్తున్నాడు ఎప్పుడు?
దావీదు, యెహోవా నాకు వెలుగు. ఇంకేమన్నాడు? రక్షణ. మనము అలా కొనసాగుదాం. మన జీవితాన్ని ఆయన కోసం ఏంటంట హెచ్చించి ఎదురు చూద్దాం. దేవుడి మాటలు దీవించును గాక.